కాంగ్రెస్ పార్టీకి బీసీసీ అధ్యక్షునిగా 2 సార్లు వ్యవహరించారు. రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. దేశంలో ఎంతో సేవ చేసిన వ్యక్తి. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్న ధర్మపురి అరవింద్ గారికి తండ్రి గారు వారు అకాల మరణం చెందడం మనకు ఇవాళ రాజకీయ పరంగా తీరని లోటని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన సాయన్న గారి కూతురు లాస్య, తను లాస్ట్ టైం కార్పొరేటర్గా తనతో పాటు నేను కూడా వర్క్ చేయడం జరిగింది. చిన్న వయసులో ప్రజలకు సేవ చేయాలి అని చెప్పి ఆ అమ్మాయి తండ్రిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాలకు వచ్చింది. తండ్రి అకాల మరణంతో తను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి మంచి చిన్న స్థాయిలో రాజకీయంగా ఉన్నత స్థానానికి ఎదిగిన అమ్మాయి. కానీ వారి కుటుంబానికి దేవుడు చేసిన అన్యాయం తీరని లోటది. తనకి కూడా మన సభ నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేయాలి. అదేవిధంగా ఎంఐఎం పార్టీకి చెందిన షబీనా బేగం గారు అకాల మరణం, ఆరోగ్యం బాలేక గత నెల క్రితం తను కూడా కాలం చేయడం జరిగింది. వారు కూడా కౌన్సిల్లో చాలా యాక్టివ్గా ఉన్న మెంబర్. వీరందరికీ కూడా మనం సంతాపం తెలుపుకొని వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాము. మేయర్ గారు ఇంకొక చిన్న సూచన, మీరు రాగానే ఫస్ట్ మేము అదే అడిగాం, ఇవన్నీ చేసినాక స్టార్ట్ చేద్దాము అని. ఇప్పుడు చెప్పేశారు కదా, కూర్చోండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, मैं मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से जो कंटोन्मेंट एमएलए का जो हाल ही में उनका इंतकाल हुआ है, लासिया का, मजलिस इत्तेहादुल मुस्लिमीन उनके अफराद ख़ानदान के साथ गम का इज़हार करती है। और जो लासिया जो कंटोन्मेंट के एमएलए थे और उनके जो वालिद सायन्ना कई बरसा बरस से कंटोन्मेंट एरिया के एमएलए की हैसियत से वो वहाँ की आवाम की खिदमत किए, तो मैं उनके अफराद ख़ानदान के साथ गम का इज़हार करता हूँ, क्योंकि ऐसे लोग बहुत कम होते हैं जो आवाम का खिदमत करते हैं, आवाम के बीच में रहते हैं। जैसा सायन्ना थे वैसी ही लास्ट जो एमएलए इलेक्शन में उनकी दुख्तर जो लासिया थे, उनका भी एक हादसे में जो इंतकाल हुआ है। बराबर मजलिस इत्तेहादुल मुस्लिमीन और हमारी जानिब के तरफ से हमारे पार्टी के प्रेसिडेंट नखीब मिल्लत बैरिस्टर असदुद्दीन अवैसी साहब के तरफ से हम गम का इज़हार करते हैं। శ్రీదేవి గారు. గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కూర్చున్న శాసనసభ్యులందరికీ, ఎమ్మెల్సీలకి, మరి కమిషనర్ గారికి, నా సహచర కార్పొరేటర్స్ అందరికీ కూడా హృదయపూర్వక స్వచ్ఛ నమస్కారాలు తెలియజేస్తూ, మరి మొన్ననే డి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న శ్రీనివాస్ గారు పిసిసి అధ్యక్షులుగా, రాజ్యసభ సభ్యులుగా ఎంతో సేవలు కాంగ్రెస్ పార్టీకి చేసినారు. వారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా మరి ప్రస్తుత కార్పొరేటర్, సహచర కార్పొరేటర్ని, మరి ఎర్రగడ్డ కార్పొరేటరు, మరి ముస్లిం మన మైనారిటీ అక్క లేకపోవడం చాలా బాధాకరము. సో మా అందరితోటి కలుపుగోలుగా ఉంటూ ఎక్కడ కలిసినా కూడా దీదీ దీదీ అని మాట్లాడే అక్క ఈ రోజు లేకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా మాజీ కార్పొరేటరు, మరి సాయన్న ముద్దులపట్టి అయినటువంటి లాస్య నందిత మాజీ కార్పొరేటర్గా, ప్రస్తుతం మొన్ననే మరి తన ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల మధ్యలోనే ఉంటూ మరి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయిన లాస్య మన అందరి మధ్యలో లేకపోవడము చాలా బాధాకరం. వీరందరికీ కూడా, వీరి ముగ్గురికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మా సంతాపం వ్యక్తం చేస్తా ఉన్నాను. मैडम, आज इस शहर के और इस रियासत की कुछ अजीम शख्सियतों का इंतकाल हुआ, जिस पर मैं जमात की मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से इज़हार ताज़ियत करता हूँ। मोहम्मद शरीफ साहब जो
2002 में कांग्रेस के फ्लोर लीडर की हैसियत से कामयाब हुए थे।